హాయ్ అండి. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. అందులోనూ సగ్గుబియ్యం క్యారెట్ని యూస్ చేసుకొని చేసినటువంటి ఈ పాయసం ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే. ఇది క్రీమీగా చాలా బాగుంటుందండి. అందులోనూ సమ్మర్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని తినడం వలన బాడీ అనేది కూల్ అవడంతో పాటు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దామా. అంతకంటే ముందు మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు కదా. హలో మై డే స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకునేసి దానిలో 1 కప్ వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకునేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానపెట్టుకుందామండి. ఇలా నానపెట్టుకోవడం వలన సగ్గుబియ్యం అన్నది కుక్ అయ్యేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా నానపెట్టుకునే టైంలోనే 1 స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఉంచినట్లయితే ఇవి కుక్ అయ్యేటప్పుడు ముద్దగా అవ్వకుండా విడివిడిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుందాము. గీ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో మనం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను కాజు బాదంని యాడ్ చేశానండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్న టైంలో నేను బ్లాక్ కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. కిస్మిస్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోనికి తీసుకొనేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని సన్నగా తురిమినటువంటి క్యారెట్ను 1 కప్ వరకు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే క్యారెట్ బాగా ఫ్రై అయిపోయి కొంచెం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ టైంలో క్యారెట్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే సగ్గుబియ్యం అనేది కుక్ అయ్యి ఇలా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గరకు వస్తుంది అన్న టైంలో స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొనేసి ఒక 3/4 లీటర్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఇంకో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే సగ్గుబియ్యం మొత్తము దగ్గరికి వచ్చి చిక్కగా రెడీ అయిపోతుందండి. ఇలా పాలన్నీ ఇంకిపోయి దగ్గరకు వచ్చి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే క్యారెట్ ఫ్లేవర్ కూడాను ఈ పాయసానికి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకుందామండి. నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3/4 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే బెల్లంలో ఇంకొంచెం సేపు కుక్ అవ్వడం వలన సగ్గుబియ్యం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత దానిలో స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక పించ్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. ఎందుకంటే బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకొనేసి దానిలో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను అలానే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొనేసి ఒకసారి మిక్స్ చేసుకొనేసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇలా వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి. లేదు అంటే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసిన పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా ఈ స్వీట్ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.